హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంట్లో అయితే చేపల కూర అండి. ఆ చేపల కూర ఎలా తయారు చేయాలి ఫస్ట్ టైం చేస్తున్నాను ఈరోజు నేను. సో ఇది మార్కెట్కి వెళ్ళి లైవ్ ఫిష్లో తెచ్చుకున్నాయండి చేపలు. ఈరోజు లైవ్ ఫిష్లు ఈ మధ్య అన్నీ కూడా మనకి క్లీన్ చేసి ఇస్తున్నారు కదా ఎక్కడెక్కడ మొక్కలు. సో ఇదంతా కూడా మనకి శీలావతి చేపలు అండి. ఇవి శీలావతి బొచ్చులో ఉన్నాయి అక్కడ 2 రకాలు. సో మనకి శీలావతి చేపలు తీసుకొచ్చారు. సో వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అది ఎలా చేశాను అన్నది. సో ఫస్ట్ టైం ఈరోజు చేపల కూర అయితే వండే నేను. బట్ అది ఎలా ఉందనేది మీరు వీడియో చివరి వరకు చేసి చూడండి. అలాగే దీని కాంబినేషన్ అంటే రాగి సంకటి. సో రాగి సంకటి కూడా చేస్తుంది, దీంట్లో లాస్ట్లో ఉంది. అది రాగి సంకటి ప్లస్ చేపల కూర కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎక్కడ కూడా ముక్క చితక్కోకుండా మనమైతే వండామండి. ఫస్ట్ టైం వండినా కూడా ఆ కూర చాలా రుచిగా అయితే వచ్చింది, చాలా బాగుందండి తినడానికి కూడా. సో ఇక్కడ మనమైతే ఫిష్ మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చుకున్నామండి. ఇక్కడ అదే శీలావతి చేపలు. సో 1 కేజీ తీసుకున్నాం మనం. కేజీ తీసుకున్న తర్వాత అది ముక్కలు కట్ చేసి క్లీన్ చేసిన తర్వాత మనకు సుమారు వచ్చేసి ఒక 600 నుంచి 700 గ్రాములు వచ్చింది. అంటే జన ఎక్కువ వచ్చింది. జన తీసేసి క్లీన్ చేసాక మనకు ఒక 700 గ్రాముల లోపే వచ్చింది, 600 గ్రాముల ముక్కలు. సో దీన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే పసుపు ఉప్పు వేసి దీన్ని బాగా పసుపు ఉప్పు అండ్ పెరుగండి. పెరుగు ఎందుకంటే ముక్క అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇట్లా ఒకసారి ముక్క మొత్తం పట్టించేసి క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అయిపోతుంది. అట్లా ఒకసారి నీళ్ళ నాట్లు వేసి మొత్తం క్లీన్ చేసుకోవాలి చేపని, అప్పుడే మనకి నీసు వాసన రాకుండా ఉంటుంది. సో నేను అట్లా ఇది తెచ్చుకున్న తర్వాత దీంట్లో పెరుగు ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నా. తర్వాత మళ్ళీ మొక్క గట్టిపడాలంటే ఏం చేయాలంటే 1 స్పూన్ సాల్ట్ 1 స్పూన్ పసుపు వేసి మళ్ళీ దాన్ని ఏం చేస్తారంటే దానికి పట్టించి పసుపుని ఉప్పు పట్టించి మొక్క అలా మూత పెట్టి పక్క పెట్టేయాలండి. అప్పుడు అలా ఎందుకంటే పసుపు వేస్తే మొక్క ఏంటంటే హార్డ్గా అయిపోతుంది కొంచెం గట్టిగా. తర్వాత ఈ కూరకు కావాల్సింది పులుసు కాబట్టి మనం ఉన్న మనుషులను బట్టి నేనైతే 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక చిన్న వెల్లుల్లిపాయ, అట్లా ఒక చిన్న 50 గ్రాముల అల్లం, ఒక 3 పచ్చిమిరకాయలండి. సో మిర్చి అనేది దీని వరకు ఇప్పుడు వేస్తాను, మళ్ళీ లాస్ట్లో ఒకసారి వేస్తాను నేను. సో మనం ఏంటంటే అది క్లీన్ చేసుకుని ఇది డైరెక్ట్గా ముక్కలు కోసేసుకోవచ్చు, లేదంటే మనం మిక్సీలో వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా ముక్కలు కోసి చిన్న ముక్కలకు వండుదామంటే ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కోసేసి నేను మిక్సీకి జస్ట్ రఫ్ అండ్ టఫ్ చేద్దాం ఉద్దేశంతో జస్ట్ చిన్నగా అయితే కట్ చేస్తున్నానండి. అంటే మిక్సీలో వేసినప్పుడు మనం ఏంటంటే ఎట్లాగైనా కట్ చేసుకోవచ్చు, చిన్నగానే అవసరం లేదు. నేను అందుకని ఒక మాదిరిగా కట్ చేస్తున్నాను. సో మీకున్న ఇంట్లో మనుషులను బట్టి మీరైతే నేనైతే 3 ఉల్లిపాయలు వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి. రాగి సంగట్లకి మనకు గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కదా, అందుకని నేనైతే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలని చెప్పేసి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. అట్లాగే ఒక 50 గ్రాముల అల్లం ఉంటుంది, ఒక చిన్న వెల్లుల్లిపాయ సరిపోతుంది, అంతవరకే తీసుకున్నాను నేనైతే. సో దాని వరకు సరిపోతుంది. అది ఇదేం చేయాలంటే జస్ట్ మిక్సీలో వేసుకుని రఫ్ చేసుకోవాలండి. ఎక్కువైతే ఫైన్ క్వాలిటీ అయితే రాకూడదు. అట్లా ఇక్కడ నేను పచ్చిమిరకాయలు కూడా ఒక 2 తీసుకున్నాను, 2.5 తీసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ మనం లాస్ట్లో వేసుకున్న కారం ఎక్కువైపోద్ది ఉద్దేశంతో ఎక్కువ తీసుకోలేదు. ఈ ఉల్లిపాయలు ఏం చేయాలంటే మిక్సీలో వేసి మామూలుగా రోల్లో దంచుకోవచ్చు, రోల్ ఉన్న వాళ్ళు పల్లెటూరులో ఉంటుంది కదండి. అలాగే ఆ లేని వాళ్ళు ఏంటంటే జస్ట్ మిక్సీలో వేసి బ్యాక్ 2 రౌండ్లు ఇట్లా వేస్తే రివర్సు మనకి కచ్చపచ్చగా అవుతుంది. సో పూర్తి గ్రేవీ అయితే రాకూడదు. తర్వాత అదే జార్లో మనం తీసుకున్న 50 గ్రాముల అల్లం ఉంటుందండి, అదేనా ఒక చిన్న వెల్లుల్లిపాయలు, ఇది కూడా అలాగే కచ్చపచ్చ వేసుకోవాలి. కచ్చపచ్చ వేసుకుని తీసి పక్క పెట్టుకుని సో మనకైతే రెడీ అయిపోయింది 2 కూడా, అల్లం పేస్టు అండ్ ఉల్లిపాయ. ఇప్పుడు కొత్తిమీర ఉంది పక్కన. ఈ కొత్తిమీర కూడా ఒకసారి క్లీన్ చేసి పెట్టేసుకుంటే అది అయిపోతుందని చెప్పేసి దీన్ని కూడా, ఇది ఇసుక ఎక్కువ ఉంటుందండి, శుభ్రంగా వాటర్లో వాష్ చేసి తీసుకొచ్చి కట్ చేసి పెట్టేస్తా పక్కకి. సో మనకైతే వంటకు కావాల్సిన మొత్తం రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం వంట రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ కర్రీకి కావాల్సింది అందుకే చింతపండు, నెక్స్ట్ కావాలి చింతపండు. కాబట్టి చింతపండు అనేది కొంచెం నానబెట్టి ఉంచుకోవాలి ఫస్ట్. నేనైతే కొంచెం మామూలుగా బయట కొంచెం ఇసుక ఉంటుందండి చింతపండులో, దాన్ని ఒకసారి కడిగేసి నీళ్ళు పోసి పెట్టాము. మళ్ళీ పక్కన మనం అది కూర స్టార్ట్ చేసిన తర్వాత పులుసు తీసి పెట్టుకోవచ్చు పక్కన ఉద్దేశంతో నేను నానబెట్టి పక్కన పెట్టేస్తాను దాన్ని. సో ఆ చింతపండు ఎంత అంటే సుమారు ఒక 100 గ్రాముల లోపు అండి, 50 గ్రాముల పైన 100 గ్రాముల లోపు అయితే వేసాను నేను. ఎక్కువ పుల్లు పైన అంత బాగోదని ఇక్కడ వచ్చేసి కూర స్టార్ట్ చేసి నూనె కొంచెం ఎక్కువ పడద్దండి, ఎందుకంటే చేపల కూర అన్న బట్టి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. సో దీంట్లో ఏంటంటే మనం కొంచెం కరివేపాకు పసుపు, కరివేపాకు ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల పేస్ట్ వేసేసి మనం ఒక్కసారి దాన్ని తిప్పుకొని కొంచెం హైలో పెట్టుకోవాలండి గ్యాస్ ఎప్పుడు కూడా ఈ టైంలో, ఎందుకంటే మనం స్టార్టింగ్ కాబట్టి హైలో పెడితే ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత సిమ్లా మార్చుకోవాలి కొంచెం. అలాగే 2-3 పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకుని పచ్చిమిరకాయలు కూడా దాంట్లో వేసుకోవాలి.
సో పచ్చిమిరపకాయలు మేము లాస్ట్లో కూడా వేస్తామండి. ఇప్పుడు ఏంటంటే ఒక 2, 3 పచ్చిమిరపకాయలు వేసి అలాగే కల్లుప్పు అండి. కల్లుప్పు వేస్తే ఆ కూర టేస్ట్ వస్తుంది. జనరల్గా నేను పులుసు కూరలు ఏట్లకైనా కల్లుప్పే వాడతాం మేమైతే. ఇగురు కూరలు ఒక్కదానికి మెత్తన ఉప్పు వాడతాం. సో అట్లా ఉప్పు వేసుకుని ఒకసారి తిప్పేసి దానిపైన మూత పెట్టేసుకుంటే మనకి మగ్గుద్దండి. సో మళ్ళీ ఒకసారి ఒక 2 నిమిషాలు పోయిన తర్వాత మూత తెచ్చి వస్తే మనకి ఇట్లా నూనె తేలుతుంది, అంటే ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఇంకా 3/4 కూడా ఉడకాలి. ఒక పావు ఉడికింది అంతే. సో ఒకసారి అలా అడుగంట కూడా తిప్పుకుంటూ వెళ్ళాలి చూసుకుంటా. ఇప్పుడు ఉడుకుతూనే ఉంది, బట్ మనం సిమ్లో మార్చుకున్నాం కాబట్టి తొందరగా అది కుక్ అవ్వట్లేదు. సో మీడియంలో పెట్టుకొని మెల్లగా దాన్ని ఉడికించుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఒక 3/4 హాఫ్ ఉడికిన తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. దాంట్లో అల్లం పేస్ట్ ముందే వేసుకుంటే అది అడుగంటిపోతుందండి. ఎందుకంటే తెల్లది నాన్ స్టిక్ది అయితే మనకు అడుగంటది, కానీ మనకి ఇది తెల్ల మూకుడు కాబట్టి అది అడుగంటిపోతుంది. ఇంకోటి ఏంటి, మనం చేపల కూర ఉన్నప్పుడు కొంచెం వెడల్పు కూడా దాంట్లో వండుకోవాలి. మన దగ్గర ఏది ఉంటే అవైలబుల్ కాకపోతుంది. ఎందుకంటే నేను ఇక్కడ మా దగ్గర అయితే కొంచెం వెడల్పుగా ఇది ఉంది, మూకుడు తెల్ల మూకుడు దాంట్లో వండాం. అట్లా కొంచెం దీంట్లో ఏంటంటే కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర అనేది లాస్ట్లో కొంచెం వేసుకుందాం అని చెప్పి ఫస్ట్లో కొంచెం వేసారు. ఎందుకంటే గ్రేవీ దీంట్లో గ్రేవీలు ఉడుకుద్ది కదండి, ఫ్లేవర్ అంతా కూడా మనకి ఉల్లిపాయ పట్టుకుంటుందనే ఉద్దేశంతో నేను దీంట్లో వేసాను. ఇంకా కారం అంటే మనం చూసి వేసుకోవడమేనండి. నేనైతే ఒక 4 స్పూన్లు వేసేసాను. ఎందుకంటే చింతపండు పులుసు ఉన్నప్పుడు మనకు కొంచెం కారం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే చింతపండు పులుపుకి కారం ఎంత వేసినా సరిపోదు మనకి. అట్లాగే గరం మసాలా పేస్ట్ అండి, నేనైతే ఇంట్లోని పౌడర్ వాడాను. 1 స్పూన్ వేసాను ఫస్ట్, మిగతా లాస్ట్లో వేద్దాం ఉద్దేశంతో 1 స్పూన్ వేసేసి ఇదంతా కూడా ఫైనల్గా ఫ్రై చేసామండి. చూడు పూర్తిగా ఎగిపోయింది కదండి. ఇప్పుడు బాగా ఇంత ఏగే వరకు ఉంచుకోవాలి మనం, లేకపోతే అది పచ్చిగా ఉందనుకోండి అది అంత బాగోదు తినడానికి, ఉల్లిపాయ కనిపిస్తుంది. సో దాన్ని కొంచెం ఎర్రగా ఎగే వరకు ఉంచుకోవాలి, ఎర్రగా వేపుకోవాలి. ఎక్కడ కూడా అడుగంట కూడా చూసుకోండి, అడుగంటితే మళ్ళీ మాడవాసన వచ్చేస్తుంది కూర అంతా కూడా. సో ఫైనల్గా ఏంటంటే తిప్పుతూ ఉండాలండి, అట్లా తిప్పుతూ ఉంటేనే మనకు అది అడుగంటకుండా ఉంటుంది. దీంట్లో మనం ఉప్పు వేసాము, కారం వేసాము, అట్లాగే కొంచెం గరం మసాలా పౌడర్ వేసాం కదండి. ఇప్పుడు ఏంటంటే మనం తీసి పెట్టుకుని చింతపండు పులుసు ఉంది కదా, చింతపండు పులుసు దీంట్లో పోసేయాలండి. సో చింతపండు పులుసు కూడా మీ కాంబినేషన్ తగ్గట్టు పెట్టుకోండి. చాలామంది ఏంటంటే పులుసు కదా తింటారు. ఇప్పుడు పొయ్యిని హైలో పెట్టుకోవాలి, ఎందుకంటే ఇంత సిమ్లో పెట్టాం కదండి. ఇప్పుడు హైలో పెట్టుకుంటే మనకి పులుసు త్వరగా ఉడకాలి కదండి. అంత పని అంతా ఇప్పుడు పులుసు ఉడికే వరకే పని, వేరే ఏం లేదు తర్వాత. సో ఈ పులుసు ఉడికే వరకు మనం హైలో పెట్టుకుని తిప్పుతూ ఉండాలి దీన్ని బాగా. సో ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టి ఉంచేస్తే మనకి ఒక 5 నిమిషాల తర్వాత మూత తెచ్చి వస్తే ఇట్లా బాయిల్ అవుతూ ఉంటుందండి ఇదంతా కూడా. సో చూస్తున్నారు కదా ఎంత బాయిల్ అయిందో మీకు అంతా కూడా అవుతుంది. సో ఇది ఇంకా దగ్గర రావాలండి, ఇంకా దగ్గర రావాలి. చింతపండు పాత చింతపండు నల్లదే, అది నాటు చింతపండు కొంచెం నల్లగా ఉంది, దానివల్ల మీకు ఏంటంటే అలా కనిపిస్తుంది గ్రేవీ అంతా. సో టేస్ట్ అయితే బాగుంటుందండి. సో సగం పైన ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకుని చేప ముక్కలు, శీలావతి ముక్కలన్నీ కూడా దాంట్లో వేస్తున్నామండి. సో శీలావతి ఎందుకు తీసుకున్నారంటే బొచ్చు చేప ఆల్రెడీ ఒకసారి తిన్నామండి తెలుగు. శీలావతి కూడా ఒకసారి చూద్దాం ఉద్దేశంతో ఇతర శీలావతి తీసుకున్నామండి మేము. సో నాకు తెలిసి అంటే ఒక 2 ఇయర్స్ కూడా 2.5 ఇయర్స్ అయి ఉంటుంది నేను చేపల కూర వండుకుని తిని మా ఇంట్లో. ఇప్పుడు మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము చేపల కూర అయితే వండుతాం ఇవాళ. అంటే సరదాగా అండి, అంటే రోజు ఏదో ఒక వెజ్ ఎక్కువ వండుతాం మా ఇంట్లో, నాన్ వెజ్ అసలు ఉండదు, వెజ్ ఎక్కువ. సో ఒక్కసారి మళ్ళీ ఇలా ముక్కలన్నీ వేసుకుని ఒక్కసారి తిప్పి పెట్టుకుని ఇంకా మనం తర్వాత మళ్ళీ గరిటె పెట్టకూడదు. అందుకే ఇప్పుడే మనం ఒకసారి తిప్పేసుకొని అది ముక్కు మునిగే వరకు వాటర్ ఉండాలండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ముక్క మునిగేదాకా మనకు చింతపండు పులుసు ఉంది. ఒక 50% ముందే ఉడికిపోయింది, 50% ఇప్పుడు ముక్కలు వేసిన తర్వాత గ్రేవీ మెల్లగా ఉడకాలండి. మనం ఇప్పుడు వేస్తే ముక్కలు ఆల్రెడీ చేప అనేది చాలా ఫాస్ట్ ఉడికిపోతుంది. ఎంత ఫాస్ట్ ఉడుకుద్దండి చేపల ముక్క, మనం ఒక 5 మినిట్స్లో 10 మినిట్స్లో మనకి కూర ఉడికిపోతుంది చేప వేసిన తర్వాత. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మనం ఇంచు పెట్టుకున్న గరం మసాలా పైన జల్లుకోవాలండి ఇట్లా. ఎందుకంటే మనకి చికెన్ కానీ చేపలు కానీ అలాంటి వాటికి కొంచెం గరం మసాలా ఎక్కువ వేస్తేనే దాని టేస్ట్ వస్తుంది. సో నేను ఒక 2 స్పూన్లు ఇందాక 1 స్పూన్ వేసి ఇప్పుడు 1 స్పూన్ వేసాను. ఇప్పుడు వచ్చేసి మిగిలిపోయిన మనం పక్క పెట్టుకున్న కొత్తిమీర అంతా పైన జల్లుకున్నాను ఇట్లా. సో కొత్తిమీర ఇప్పుడే జల్లితే అది మొత్తం కూర అయ్యేపాటికి కొంచెం దాంట్లో కలిసిపోతుంది. ఇప్పుడు మిర్చి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న 3 మిర్చి ఫస్ట్ వేస్తాం కదండి, ఇప్పుడు 2-3 మిర్చి పైన వేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు అది ఆ మిర్చి అలా తినడానికి సూపర్గా ఉంటుంది, తినండి మిర్చితో తింటండి. సో ఫైనల్గా అయితే మన కూర ఉడికిపోయిందండి, నూనె పైకి తేలుతుందండి కూర ఉడికిపోయినట్టు. సో మనం మొక్క డిస్టర్బ్ అవ్వకుండా జస్ట్ అలా కదిపితే మనకు తెలిసిపోతుంది. చూసారా, కూర అయితే ఉడికిపోయింది, ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. మొక్క బుడగలు వస్తున్నాయంటే మన కూర ఉడికినట్టు అర్థం, ఎందుకు నూనె పైకి తేలినప్పుడు బుడగలు వస్తాయి.
సో జాగ్రత్తగా మనం ఒకసారి కింద పైన అలా అడుగంటిందని చూసుకొని మెల్లగా తిప్పితే మనకి తెలుస్తుంది. కూర అయితే పర్ఫెక్ట్ ఉడికిపోయింది. మనం ఏంటంటే రాగి సంగట్లకు పులుసు కావాలి కాబట్టి కొంచెం గ్రేవీగానే ఉంచుకున్నాం మనం దీన్ని. ఎందుకంటే ఎక్కువ మళ్ళీ దగ్గరికి వచ్చేస్తుంది అనుకోండి మనకి రాగి సంగట్ల పులుసు చాలదు. సో దాంట్లో కావాలని చెప్పేసి నేను రాగి సంగటి రెడీ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ రాగి సంగటి కూడా వస్తుంది చూడండి. చూడండి ఎలా మొక్క ఎక్కడో చెత్తకుండా ఎంత నీట్గా వచ్చిందో. సో కూర అయితే ఫైనల్గా అయిపోయింది. ఇప్పుడు రాగి సంగటికి వచ్చేసి మేము ఉన్నది ముగ్గురమే కాబట్టి సో ఒక గ్లాసు బియ్యం తీసుకున్నామండి. ఈ బియ్యం కూడా రేషన్ బియ్యం అండి. ఎందుకంటే రేషన్ బియ్యంతో మనకు అది బాగుండు చాలా. సో ఒక గ్లాసు కడిగి పెట్టాను, దానికి 4 గ్లాసులు వాటర్ పోయాలండి. ఇది కుక్కర్లో పెట్టాను. కుక్కర్లో ఎందుకు పెట్టారంటే మనం కుక్కర్ మూత పెట్టకూడదు, జస్ట్ కొంచెం అడుగు మందంగా ఉన్నదాన్ని తీసుకుంటే మనకు అది తొందరగా మాడకుండా ఉంటుందండి. సో హైలో పెట్టేసుకోవాలి దీన్ని కంప్లీట్గా. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. విజిల్ పెట్టకూడదు, మూత పెట్టకూడదు. మనం ఏంటంటే న్యాచురల్గా ఉడికించుకోవాలి అంతా కూడా. సో 1-4 నీళ్లు పోసాం కాబట్టి అది మెత్తగా ఉడికిపోవాలండి బాగా. సో మధ్య మధ్య చూసుకుంటూ ఉండాలి దీన్ని. సో ఇంకొంచెం ఉడకాలి, ఇంకా చాలదండి అప్పుడే. అది లేదంటే గట్టిగా ఉందంటే మనకి రాగి సంగటి అనేది సరిగా రాదు. అట్లా కొంచెం దీంట్లో మధ్యలో ఏంటంటే అది విడివిడి పొడి పొడిగా రావడం కోసం కొంచెం ఆయిల్ వేస్తుంది. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకుంటారు చాలామంది. నెయ్యి లేదని నేను కొంచెం మంచి నూనె వేస్తాను దీంట్లో. 1 స్పూన్ నూనె వేసుకుంటే మనకేంటంటే పొరపొరలాడుతూ వస్తాయి. బంకలాగా రాకుండా పొరపొరలాడుతూ వస్తుంది. సో అట్లా తిప్పుకుంటూ ఉండే, ఇది కూడా అడుగంటకుండా ఒకసారి తిప్పుకుంటుంటే ఆ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేదాకా మనం అలా తిప్పుకుంటూ ఉండాలండి. సో వాటర్ అబ్జర్వ్ అయిన తర్వాత ఉడికిపోయింది. చూస్తే ఇప్పుడు వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా ఒకసారి తిప్పాం కదా, వాటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనకి అన్నం అంతా ఉడికిపోయింది. సో మెత్తగా అయిపోయింది అన్నం కూడా. మెత్తగా అవ్వాలండి, చాలా మెత్తగా అవ్వాలి. 5 పోసిన పల్ల నీళ్ళు ఇప్పుడు మనం రాగిపిండి దాంట్లో వేసేసుకోవాలి. అలాగే తిప్పకూడదు, జస్ట్ పైన రాగిపిండి వేసేసుకొని నేనైతే 1.5 గ్లాస్ వేసానండి రాగిపిండి. 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసు రాగిపిండి వేసాను నేను. అలా వేసిన తర్వాత తిప్పకూడదండి, అలా మూత పెట్టేయాలి సిమ్లో పెట్టేసి పైన. అలా మూత పెట్టేసి ఉంచితే ఏమవుతుందంటే కొంచెం సేపు తర్వాత తీస్తే మనకేమో చక్కగా అది మగ్గి ఉంటుందండి. మగ్గిన తర్వాత అప్పుడు మనం ఏదన్నా పప్పు గుత్తో గెరిటో మన దగ్గర అవైలబుల్ ఉందని తీసుకుని మొత్తం అలా కదపాలండి దాన్ని బాగా. సో రాగి సంగటి కూడా ఫస్ట్ టైం అండి మా ఇంట్లో చేయండి. తినడం అయితే తిన్నాను కానీ 1-2 సార్లు, చేయడం అయితే చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను చేసుకుంటున్నాను ఇక్కడ రాగి సంగటి. ఎందుకంటే గ్రేవీ ఉంది కదండి, ఫిష్ కర్రీ. సో దాంట్లో రాగి సంగటి బాగుంటుంది, సండే కదా అనే ఉద్దేశంతో నేను రాగి సంగటి చేస్తున్నారు. చూసారు ఎంత నీట్గా వచ్చిందో ముద్ద కదా. ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అసలు రాగి సంగటి అనేది ఈ మధ్య తింటలేదు జనాలందరూ కూడా. సో రాయలసీమలో కాదు, మనం కూడా చేసుకోవచ్చు అండి ఎవరైనా సరే. సో చాలా నీట్గా వచ్చింది చూసారు రాగి ఎంత ముద్ద కట్టుతుంటే. అది రైస్ వేయాలి, రైస్ వేయకోకుండా మనం వండితే ఏమవుతుందంటే ఎంత నీట్గా రాదు, మనకి అది రుచి కూడా ఉండదు. అందుకని చాలామంది రాగి సంగటి అంటే ఉట్టి రాగి పిండితో చేస్తారు అనుకోండి, కానీ నూకలు కానీ రైస్ కానీ వాడితే మనకి ఇంత పర్ఫెక్ట్గా మనకైతే వస్తుంది. ముద్దల బాల్ లాగా చాలా బాగుందండి చూస్తానికి కూడా. సో ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చింది. సో దీన్ని మనం ఏంటంటే టేస్ట్ చేద్దామనే ఉద్దేశంతో తీసుకుని దాంట్లో కొంచెం గ్రేవీ వేసుకుని, ఒక చేప ముక్క వేసి కొంచెం గ్రేవీ వేసుకుని అయితే టేస్ట్ చేశానండి. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అది మనం ఎప్పుడు రైస్లో తింటాం కదా, రైస్లో తినకుండా ఒక్కసారి ఇలా కూడా తింటే దాని టేస్ట్ మనకు తెలుస్తుంది. సో కొంచెం పులుసు ఎక్కువ వేసుకోవాలి మనం. అందుకే నేను గ్రేవీ ఉంచుతాను, చేపల కూర గ్రేవీ ఉంచుతానే టేస్ట్ వస్తుంది. అట్లాగే కొంచెం కూరలో ఉప్పు కారం కొంచెం ఎక్కువ ఉంటేనే మనకు ఆ టేస్ట్ ఉండదండి కూర. సో వీడియోని ఇస్తాను, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.